హాయ్ అండి. మన ఇంటికి తీసుకొచ్చుకున్న గ్రాసరీస్ మాక్సిమం ఇలా ప్యాకింగ్‌లోనే వస్తూ ఉంటున్నాయి. వీటిని ఇలా సైడ్‌కి కట్ చేసేసి కావాల్సినంత కంటైనర్‌లో తీసుకొని మిగిలినది ఇలా ప్యాకింగ్‌లోనే వదిలేస్తూ ఉంటాము. ఇలా పెట్టేయడం వల్ల మనకి కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్లిప్స్ లాంటివి ఇలాంటివి వాడకుండా మీకు ఒక మంచి టిప్ అయితే చూపిస్తాను. ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఇలాంటి జ్యూస్ బాటిల్ అయితే తీసుకున్నాను. మీరు దీని ప్లేస్‌లో నార్మల్ వాటర్ బాటిల్ ఉంటుంది కూడా దాన్ని కూడాను కట్ చేసుకోవచ్చండి. జస్ట్ నాకిక్కడ ఇక్కడ క్యాప్ ఉంది కదా! మూత అంతవరకు రౌండ్‌గా కట్ చేసుకుంటున్నానండి కట్ షేప్‌లో. ఇప్పుడు దీనిని మనము ప్యాకింగ్ కవర్‌కి కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకోవాలి. కవర్‌ని లోపలికి పెట్టేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న కవర్‌ని అయితే కట్ చేసి మిగిలినది ఇలా వెనక్కి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుంటే చూడండి చక్కగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టినా సరే కింద పడిపోదు. అలానే మనకు కావాల్సినప్పుడల్లా కూడాను కావాల్సినంత కంటైనర్‌లో వేసుకొని రిమైనింగ్ ఇలా పెట్టేసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను తీసుకున్న జీలకర్ర మొత్తం అయిపోయిన తర్వాత ఈ క్యాప్‌ని తీసి వేరొక దానికి కూడాను వాడుకోవచ్చనమాట. టిప్ నచ్చితే ట్రై చేసి, లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్